డీటెయిల్స్ చూస్తే ఏపీలో 3 జిల్లాల ఎస్పీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత హింసను అరికట్టలేకపోయిన ఎస్పీలపై ఈసీ చర్యలు తీసుకోవడంతో 3 పోస్టులు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో కొత్త ఆఫీసర్లను నియమించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరంటూ 3 పోస్టులకు కేవలం 5 పేర్లనే సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. అయితే ఈ వ్యవహారంపై సీఈసీ నుంచి సీఎస్ జవహర్ రెడ్డికి మరోసారి లేఖ వచ్చింది. ఒక్కో ఎస్పీ పోస్టుకు 3 పేర్లు పంపాల్సిందేనని ఎన్నికల సంఘం ఆదేశించింది. దాంతో ఒక్కో ఎస్పీ పోస్టుకు 3 చొప్పున అధికారుల పేర్లను పంపించారు. సాయంత్రంలోపు 3లో ఒకరిని ఎస్పీగా నియమించబోతున్నారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీ పోస్టులకు సాయంత్రంలోగా నియామకాలు జరగనున్నాయి. ఎస్పీ పోస్టుల నియామకాలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ ఇటీవల బదిలీ చేసిన 3 ఎస్పీల స్థానంలో కొత్త ఎస్పీలుగా నియమించేందుకు ప్యానెల్ పంపించాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఎస్పీ స్థాయి ఐపీఎస్ అధికారులు లేరని, కేవలం 5 మాత్రమే ఉన్నారని, ఈ 5లో 3 జిల్లాల కలెక్టర్లను నియమించాలి అని చెప్పి జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు లేఖ పంపారు. అయితే ఎన్నికల కమిషన్ ఈ లేఖను తిరస్కరించింది. అలా చేయడానికి వీల్లేదని, ఒక్కో పోస్టుకు 3 అధికారుల పేర్లు పంపించి తీరాల్సిందేను అని చెప్పి స్పష్టం చేసింది. దీంతో జవహర్ రెడ్డి ఈ రోజు ఉదయం ఒక్కొక్క ఎస్పీ పోస్ట్ కి 3 అధికారులను పంపిస్తూ ప్రతిపాదనలు పంపించారు. పల్నాడు కలెక్టర్ గా మల్లికా గర్గ్, అధిరాజ్ సింగ్, పల్నాడు ఎస్పీగా మల్లికా గర్గ్, అధిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాసరావు పేర్లను పంపించారు. వీరిలో ఒకరి పేరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమిశాలి, విశ్వనాథ్, నరసింహకిషోర్ పేర్లు కూడా వెళ్లాయి. వీళ్ళ 3లో ఒకరి పేరు ఈ రోజు సాయంత్రానికి ఎన్నికల కమిషన్ నియమించనుంది. ఇక తిరుపతి ఎస్పీగా మాత్రం సునీక్ శరణ్, రాహుల్ మీనా అండ్ హర్షవర్ధన్ రాజు, వీళ్ళ 3 పేర్లను కూడా పంపారు. ఈ 3లో ఒకరిని ఈ రోజు సాయంత్రానికి ఎస్పీగా నియమించే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురిని కూడా మొన్న అక్కడ ఎన్నికల కమిషన్ 2 సస్పెండ్ చేయగా ఒకరిని బదిలీ చేసింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ని, అదేవిధంగా అనంతపురం జిల్లా ఎస్పీ బర్దార్ని, 2 కూడా సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ పటేల్ ను మాత్రం బదిలీ చేసింది. ఈ 3 జిల్లాల్లో కూడా పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అవటమే కాకుండా ఇందుకు బాధ్యులైన అధికారులు ఎవరో తమకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా ఈ 3 జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది, 2 సస్పెండ్ చేసింది. దీంతో వీళ్ల స్థానంలో కొత్త ఎస్పీల ప్యానల్ పంపించాలి అని చెప్పగా చీఫ్ సెక్రటరీ కేవలం 5 మాత్రమే ఉన్నారు అని చెప్పి 5 పేర్లు పంపి ఇందులో నుంచి 3 జిల్లాల ఎస్పీలను నియమించాలి అని చెప్పి సూచించారు. అందుకు ఎన్నికల కమిషన్ తిరస్కరించి ఒక్కో పోస్టుకు 3 ప్యానెల్ను పంపించాల్సిందేను అని చెప్పి స్పష్టం చేయడంతో ఈ రోజు ఉదయం ప్యానెల్ను పంపించారు. సాయంత్రానికి ఎస్పీలను నియమించే అవకాశం ఉంది అని చెప్పి మనకి సమాచారం అందుతుంది.